ఏపీ ఖజానా ఖాళీ అంటూ చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. సంపద సృష్టించడం చేత కాదని పరోక్షంగా అంగీకరించారు. ఎంత వెతికినా డబ్బులు దొరికే పరిస్థితి లేదన్నారు సీఎం. అప్పు కావాలంటే ఇచ్చేవారు కూడా లేరన్నారు. ఆదాయాన్ని బట్టి కొంతవరకే అప్పు చేయొచ్చునని, ఎఫ్ఆర్బిఎం నిబంధనల ప్రకారం ఎక్కువ అప్పు చేయడానికి వీలుండదన్నారు చంద్రబాబు. ఖజానా ఎతికినా కూడా డబ్బులు దొరికే పరిస్థితి లేదు. అప్పు కావాలంటే ఇచ్చేవాళ్ళు కూడా లేరు. ఒక పక్కన అప్పులు చేయడానికి అవకాశం కూడా లేదు. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో నిబంధనలు ఉంటాయి. ఎఫ్ఆర్బిఎం అని ఉంటుంది. ఇంత ఆదాయం ఇంత అప్పు చేయొచ్చు, దానికంటే ఎక్కువ చేయడానికి వీలు లేదు. ఖాళీ ఖజానా ఎతికినా కూడా డబ్బులు దొరికే పరిస్థితి లేదు. అప్పు కావాలంటే ఇచ్చేవాళ్ళు కూడా లేరు. ఒక పక్కన అప్పులు చేయడానికి అవకాశం కూడా లేదు. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో నిబంధనలు ఉంటాయి. ఎఫ్ఆర్బిఎం అని ఉంటుంది. ఇంత ఆదాయం ఇంత అప్పు చేయొచ్చు, దానికంటే ఎక్కువ చేయడానికి వీలు లేదు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఓ పక్క ఖజానా ఖాళీ అంటున్నారు, మరో పక్క కొన్ని లక్షల కోట్ల వరకు, దాదాపు 1,66,000 కోట్ల వరకు అప్పులు చేశారు. ఈ డబ్బంతా ఎక్కడికి పోతోంది అన్నట్టుగా కూడా సామాన్య ప్రజల నుంచి వ్యక్తమవుతున్న క్వశ్చన్ ఇది. దీని నుంచి ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయి ఇటు ప్రభుత్వం నుంచి, ప్రజల నుంచి? కార్తిక్, సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎంత దుర్గతి పాలైందో గత 18 నెలల చంద్రబాబు పాలనలో స్పష్టం చేస్తుంది. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు అంగీకరించారు. ఈరోజు గోపాలపురం నియోజకవర్గంలో జరిగినటువంటి రైతన్న మీకోసం కార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ఖజానా మొత్తం ఖాళీగా ఉంది, అప్పులు పుట్టడం లేదు, అంటే తన పరిపాలన చూసి ఎక్కడ అప్పులు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదన్న అంశాన్ని చెప్పినటువంటి పరిస్థితి. పరోక్షంగా తనకు సంపద సృష్టించడం కూడా చేత కావడం లేదన్న అంశాన్ని కూడా అంగీకరించారు. అప్పులు పుట్టడం లేదు, అప్పులు చేసేటువంటి అవకాశం కూడా లేదు. ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ఉన్నాయని, ఏదైతే సాధారణంగా అన్ని రాష్ట్రాలకు కూడా ఏదో ఫిస్కల్ రెవెన్యూ బడ్జెట్ మేనేజ్మెంట్ ఎఫ్ఆర్బిఎంకి సంబంధించిన నిబంధనలు ఉంటాయి. దానికి అనుగుణంగానే ఏ రాష్ట్రమైనా అప్పులు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయ వనరులు వాటికి అనుగుణంగా అప్పులు ఆ లిమిట్ అనేది ఉంటుంది. అయితే ఇప్పుడు చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేయడం పట్ల సర్వత్రా విస్మయం, విమర్శలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి. ఎందుకంటే ఎన్నికల ముందు చాలా మాటలు చెప్పారు. తాను సంపద సృష్టిస్తాను, గత ప్రభుత్వం పైన 14 లక్షల అప్పులు చేశారంటూ అబద్దాలు చెప్పి అది కేవలం 3,33,000 కోట్లని అసెంబ్లీ సాక్షిగా అంగీకరించి ఇప్పటికే అడ్డంగా దొరికిపోయినటువంటి చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఖజానా ఖాళీ అయిపోయింది, అప్పులు పుట్టడం లేదు, ఎవరు అప్పు ఇచ్చేవాళ్ళు కూడా లేరని అంగీకరించడం. వాస్తవానికి ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పిన మాటలు మనం చూస్తే తాను సంపద సృష్టిస్తాను, అప్పులు లేకుండా చేస్తాను, సంపద సృష్టించి సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పారు. ఇప్పుడు ఒకవైపు సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ రోజుకు ఉన్నటువంటి లెక్క అంటే నిన్ననే 3,000 కోట్ల రూపాయలను రిజర్వ్ బ్యాంకులో సెక్యూరిటీల వేలం ద్వారా అప్పులు తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ అప్పుతో 2,66,000 కోట్లకు పైగా అప్పులు కేవలం గత 18 నెలల్లో, ఏడాదిన్నర కాలంలోనే చేసినటువంటి పరిస్థితి. ఏడాదిన్నర కాలంలో ఈ రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయనన్న అప్పులు, ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనన్నటి అప్పులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు ప్రభుత్వం చేసిన పరిస్థితి. 1,54,000 కోట్లు బడ్జెటరీ లోన్స్, మరొక 1,11,000 కోట్లు బడ్జెట్ బయట అప్పులు, వివిధ కార్పొరేషన్లు అమరావతి పేరుతో తీసుకొచ్చినటువంటి అప్పులు. ఇంత తన పరిపాలన వైఫల్యాల వల్ల ఒకవైపు అప్పుల్లో కూరుకుపోయేలా చేసి అప్పులు కూడా పుట్టనటువంటి పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిందన్న విషయం స్వయంగా చంద్రబాబు వ్యాఖ్యలతోనే అర్థమైంది. ఎందుకంటే ఆదాయ వనరులు కూడా రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం కూడా భారీగా, ఎందుకంటే మొన్న విడుదల చేసినటువంటి జీఎస్టీ లెక్కల ప్రకారం గత నవంబర్లోనే 4.60% మైనస్ గ్రోత్ నమోదైంది. అంతకుముందు నెల కూడా మైనస్ గ్రోత్. దాదాపుగా ఈ ఏడాదిన్నర కాలంలోనే 80% కాలానికి రెవెన్యూస్ కూడా ఏదో జీఎస్టీ వసూళ్లు కూడా పడిపోయిన పరిస్థితి. ఒకవైపు రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రావటం లేదు, అప్పులు పరిమితికి మించి మరి ఇప్పుడు అప్పులు చేసిన పరిస్థితి. అంటే నెలకి దాదాపుగా 14 నుండి 15,000 కోట్లు అప్పులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేశారంటే సూపర్ 6లో ఏ ఒక్క హామీని కూడా ఇప్పటివరకు కూడా సంపూర్ణంగా అమలు చేయనటువంటి పరిస్థితి. ఆడబిడ్డ నిధి లాంటి ప్రధానమైనటువంటి హామీలు అయితే కనీసం వాటి జోలికి వెళ్ళినటువంటి పరిస్థితి. కొత్తగా ఒక్క పెన్షన్ కూడా లబ్ధిదారులకి మంజూరు చేయలేదు. 50 ఏళ్ల పెన్షన్ ఇవ్వలేదు. 60 ఏళ్ల పైబడిన వాళ్ళు కూడా కొత్త పెన్షన్లు ఎవరికి కూడా మంజూరు చేయనటువంటి పరిస్థితి. ఆరోగ్యశ్రీ బిల్లులన్నీ పెండింగ్ లో ఉంచారు. ఫీజు రియంబర్స్మెంట్ 6,000 కోట్లకు పైగా బకాయిలు ఉంచారు. ఇంత
ప్రజలకు ఇవ్వాల్సిన సంక్షేమం ఇవ్వలేదు, ఇంకోవైపు అభివృద్ధి కనిపించదు. కానీ ఇప్పటికే భారీ స్థాయిలో అప్పులు చేసినటువంటి పరిస్థితి. గత 5 ఏళ్లలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 3,32,000 కోట్ల రూపాయలు అప్పులు చేస్తే కేవలం ఏడాదిన్నరలోనే 2,66,000 కోట్లను అప్పులు తీసుకొచ్చింది చంద్రబాబు ప్రభుత్వం. సో ఈ నేపథ్యంలోనే ఈ దుస్థితి ఏర్పడింది. చంద్రబాబు వ్యాఖ్యలతోనే ఈ రాష్ట్రానికి ఖజానా ఖాళీ అయిపోయింది, అప్పులు కూడా పుట్టేటువంటి పరిస్థితి లేదన్న విషయం వ్యాఖ్యానించడం అన్నది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కార్తీక్, థ్యాంక్ యూ సతీష్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.